హౌ టు స్టార్ట్ ఏ అక్వేరియం షాప్ వీడియో నెంబర్ 2కి అందరికీ వెల్కమ్. వీడియో నెంబర్ 2లో ఏం చెప్పబోతున్నామంటే ఫిషెస్ని ఎక్కడి నుండి తీసుకురావాలి అండ్ ఎలా పెంచాలి అండ్ అదేవిధంగా ఏ వెరైటీస్ మీ షాప్లో మెయింటైన్ చేయాలనేది చెప్తాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనము ఒక వీడియో చేశాం కదా, ఆ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, అదైతే చూడండి. ఇది సిరీస్ అనమాట, 10 వీడియోస్ ఉంటాయి ఇందులో. సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, కొత్తగా ఓపెన్ చేసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్వేరియం షాప్ ఎలా స్టార్ట్ చేయాలో మీకు వివరంగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. సో ముందుగా మనం ఫిషెస్ తీసుకురావాలనంటే మీరు ఒక షాప్ రెంట్కి తీసుకోమని చెప్పాను అండ్ అక్వేరియంస్ చేయమని చెప్పాను, 36 అక్వేరియంస్ ఉండాలని చెప్పాను. అయితే ఇది చేసే ముందు ఒక పెద్ద పని ఒకటి ఉంది. ఈ పని ఏంటంటే మనకి ఫిషెస్ ఎక్కడి నుండి వస్తాయి, ఎలా వస్తాయి, రిటైల్ అంటే ఏంటి, హోల్సేల్ అంటే ఏంటో తెలుసుకుందాం. హోల్సేల్ అని అంటే మినిమం ఒక ప్రైస్ అంటూ ఉంటుంది అనమాట. అంటే మీరు పెంచే ఏ ఫిష్కైనా, అంటే మీరు పెట్టే ఏ ఫిష్కైనా, సేల్స్ పెట్టే ఏ ఫిష్కైనా ఒక ప్రైస్ అంటూ ఉంటుంది. రిటైల్ ప్రైస్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ సపోజ్ మనం ఒక పళ్ళు షాపే తీసుకుందాం అనుకుందాం. ఈ పళ్ళు షాప్లో ఎలా ఉంటుంది అంటే కేజీ యాపిల్ పళ్ళు తీసుకుంటే 250 రూపాయలు ఉంటాయి. అదే మీరు హోల్సేలర్ దగ్గర తీసుకుంటే ట్రే మొత్తం తీసుకోవాలి. ట్రే మొత్తం తీసుకుంటే మనకు చాలా తక్కువ పడుతుంది. అంటే ఒక 25 కేజీలు ఎంతో ఉంటాయి ట్రేకి, ఒక కేజీ మనకి 100 రూపాయలు అలా పడవచ్చు, లేదా 120 అలా పడవచ్చు. దాన్ని డబల్ రేట్ చేసి అమ్ముకుంటారు. అలానే ఫిషెస్లో కూడా హోల్సేల్ మార్కెట్స్ ఉంటాయన్నమాట. ముందుగా మీరు షాప్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ముందుగా మీకు ఈ కాంటాక్ట్ నెంబర్స్ మీరు గ్యాదర్ చేయాలి. ఈ గ్యాదర్ చేయాలంటే మనకు హోల్సేల్గా ఎక్కడిస్తారు నేను రివీల్ చేస్తున్నాను. అందరికీ తెలిసే ఉంటుంది, కొందరికి తెలియకపోవచ్చు. అంటే మీరు రిటైల్గా మీరు కొందామని ప్రయత్నిస్తే వాళ్ళు రెస్పాన్స్ కూడా అవ్వరు. హోల్సేల్గా కొందామని అంటే రెస్పాన్స్ అవుతారు. మీకు ఇప్పుడు నేను ఏం చెప్పినా తప్పైపోద్ది. ఏం చెప్పాను అనుకోండి, ఈ హాబీయస్ట్లు ఏం చేస్తారు, వాళ్ళకి ఒక పేరు 2 పేర్లు అడిగేసి వాళ్ళని ఇసిగిస్తారు. అలా ఎప్పుడు చేయకండి. ఎవరైతే షాప్ పెడదాం అనుకున్నారో వాళ్ళకి మాత్రం ఈ వీడియో. సో అది అర్థం చేసుకోండి. అయితే వాళ్ళ దగ్గర అంత తక్కువ కదా బ్రో, ఈ రిటైలర్స్ ఎందుకు ఎంత ఎక్కువగా అమ్ముతున్నారంటే దీనికి రిటైల్కి హోల్సేల్కి తేడా చెప్తాను. హోల్సేలర్స్ మార్కెట్లో ఎలా ఉంటుందంటే బల్క్లో పెంచుతారనమాట. పెద్ద పెద్ద ఫార్మ్స్ పెట్టేసి పెంచుతారు. దానివల్ల ఏంటంటే ప్రైస్ అనేది చాలా తక్కువగా అమ్ముతారు. అది కూడా మీరు 100 పీసెస్ తీసుకున్నప్పుడు మాత్రమే. మీరు ఒక హాబీయస్ట్ అయ్యండి, మీరు 100 పీసెస్ తీసుకోలేరు కదా. అండ్ ఇంకొకటి క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది. వీటికి వేసే ఫుడ్ వేరు. రిటైల్లో అమ్మే ఫిషెస్ ఎలా ఉంటాయనంటే, ఫర్ సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి, నేను ఒక ఆల్బినో ఫుల్ రేట్ తీసుకొచ్చాను, దాన్ని బ్రీడ్ చేశాను, దానికి ఒక 10 బేబీస్ వచ్చాయి. 10 బేబీస్ని ఏం చేస్తాను, ఆర్టీమియా ఫీడ్ చేస్తాను, మొయినా ఫీడ్ చేస్తాను. మంచిగా 3 నెలలు మంచి గ్రోత్ తెచ్చి మంచి దాన్ని ఫిన్ అవ్వచ్చు, టైల్ అవ్వచ్చు, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న లేదో చూసుకొని ఆ 10 బేబీస్లో 4 అయితే సేల్ చేస్తాను. అది ప్రీమియం క్వాలిటీని పక్కన పెట్టి ప్రీమియం క్వాలిటీని మనం సేల్ చేస్తాం. అలా మనం ఏదైతే చూజ్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే దాని ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లేదు బల్క్లో పెంచుతున్నారో, ఎలా పడితే అలా పెంచుతున్నారో అన్నప్పుడు మాత్రమే ప్రైస్ అనేది హోల్సేల్లో వస్తుంది. హోల్సేల్లో మీరు అనుకున్నట్టు తక్కువ పీసెస్కి అయితే మీకు రాదు అనమాట. ఒక పేరు 2 పేర్లు 10 పేర్ల వరకు రాదు. మినిమం మీరు తీసుకోవాల్సింది 100 పీసెస్, అంటే 50 పేర్స్. 50 పేర్స్ కూడా అంటారు. ఈ హోల్సేల్ మార్కెట్లో ఏంటంటే పీసెస్ లెక్కేస్తారనమాట. అందరికీ తెలిసిందే. ఇందులో ఏంటంటే వాళ్ళు రెస్పాన్స్ అవ్వాలంటే మినిమం బిల్ అనేది మీరు 10,000 రూపీస్ నుండి స్టార్ట్ చేయాలి. 100 పీసెస్ అలా అయితే తీసుకోవాలన్నమాట. తీసుకున్నప్పుడు మాత్రమే మీరు హోల్సేల్లో కొనుక్కోగలరు. ఇప్పటికీ అర్థమైంది అనుకుంటున్నాను. నేను చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా హాబీయస్లో హోల్సేల్గా అంత తక్కువకి వస్తే కదా మేము అక్కడే తీసుకుంటామనంటే అది మీ చాయిస్, కానీ వాళ్ళ రెస్పాన్స్ కూడా అవ్వరనమాట. ముందుగా మీరు నెంబర్స్ ఎలా గ్యాదర్ చేయాలని అంటే 4-5 షాపులు అయితే తిరగాల్సి వస్తుంది. ఎలా అంటే మీకు మామూలు అక్వేరియం షాప్స్కి తిరిగినా సరే వాళ్ళైతే డీటెయిల్స్ చెప్పరు. మీరు షాప్ పెట్టక ముందే చెన్నైకి కానీ, కోల్కతా కానీ, బెంగళూరు కానీ వెళ్ళి తిరగాలి. ఒక 1 వీక్ పాటు తిరగాలి. తిరిగి అక్కడ హోల్సేల్ మార్కెట్స్ ఏంటి అని తెలుసుకోవాలి. వాళ్ళ దగ్గర ఒక 5 కాంటాక్ట్ నెంబర్స్, అంటే తెలుగు అండ్ తమిళ్ 2 వచ్చే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అప్పుడు ఏంటంటే మీకు హెల్ప్ అవుతుంది మీరు మాట్లాడడానికి కూడా. ఆల్మోస్ట్ 90% తమిళే మాట్లాడతారు, తెలుగు మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ. ఇంగ్లీష్లో కొంచెం కమ్యూనికేట్ చేయొచ్చు. ఆ స్కిల్ అయితే మీ దగ్గర ఉండాలి. నెంబర్స్ నువ్వే కదా ఇచ్చేయచ్చు కదా బ్రో, ఎందుకు ఇవన్నీ మాకు తలనొప్పులు అని అంటే, నేను హోల్సేల్ మార్కెట్లో ఎప్పుడు తీసుకురాను. మీరు విన్నది నిజమే, హోల్సేల్ మార్కెట్లో ఎప్పుడు తీసుకురాను. నేను గప్పీ అండ్ బీటా బ్రీడ్ చేస్తాను. బీటాస్ వచ్చి నేను థాయిలాండ్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటాను. గప్పీస్ వచ్చి నేను తెచ్చే ఒక 5 వెరైటీలు అయినా సరే అవి బ్రీడ్ చేసి వచ్చిన అవుట్పుట్ని పెంచి నేను సేల్ చేస్తాను. యాక్చువల్కి మీకు అంత బెస్ట్ క్వాలిటీ అవసరం లేదు. బెస్ట్ క్వాలిటీ కావాలన్నా సరే వాళ్ళు ఇవ్వరు. తెచ్చే 100 పీసెస్లోనే మీకు సకానికి పైగానే చనిపోతాయి. అయితే మేము ఎలా అమ్ముకోవాలంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు. మెయిన్లీ ఏంటనంటే
ఒకటి మీకు ట్రాన్స్పోర్ట్ సిస్టంలోని రైల్వే ట్రాన్స్పోర్ట్ అయితే కంపల్సరీ ఉండాలి. రైల్వే లేకపోతే ఏ హోల్సేలర్ కూడా వేయరు. రిటైలర్ రోల్ దగ్గర తీసుకొని అమ్ముదామని అంటే మీకు కిట్టద్దు, ఎందుకంటే మీది షాపు, మీరు కమర్షియల్గా చేయాలి. అండ్ ఇంకొకటి హోల్సేల్ రిటైలర్స్ ద్వారా తీసుకుంటే బెనిఫిట్ ఏంటో చెప్తా. అంటే రిటైల్ ఇచ్చేవాళ్ళు హోల్సేల్ కూడా ఇస్తారు, అయితే నేను కూడా హోల్సేల్ ఇస్తాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ రీప్లేస్మెంట్ ఉంటుంది కాబట్టి, నా దగ్గర అయితే రీప్లేస్మెంట్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం ప్రాఫిట్ వేసుకొని మీకు అమ్మడానికి ట్రై చేస్తాను. అదే మీరు డైరెక్ట్గా తీసుకుంటే మీకు తక్కువకే వస్తుంది, కానీ చనిపోయిన వాళ్ళు రెస్పాన్స్ అనేది ఉండదు అనమాట. వాళ్ళకి సంబంధం ఉండదు. ఒక 100 పీసెస్ తెచ్చారు అనుకున్న 140 చనిపోయిన వాళ్ళకి అవసరం లేదు. రైల్వే ట్రాన్స్పోర్ట్ అయితే కంపల్సరీ ఉండాలి. రైల్వే ట్రాన్స్పోర్ట్ అంత దరిద్రం ఇంకేమీ లేదు, ఎందుకనంటే డ్యామేజ్ అలా ఉంటుంది అనమాట. అయితే సేల్స్ ఎలా చేసుకోవాలి అంటే ప్రతిసారి ఇలా డ్యామేజ్ అవుతుందని చెప్పను. రైల్వే ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటేనే వాళ్ళు హోల్సేల్ వేస్తారు. మీకు షాప్ పెట్టుకోవాలని ఉంటే రైల్వే ట్రాన్స్పోర్ట్ అయితే ఉండాలి. ఒకవేళ లేకపోతే ఎక్కడో ఉంటుంది కదా, అక్కడ నుండి వాళ్ళకి చెప్తే వాళ్ళు బస్కి అయితే వేసేయడానికి ఇస్తారనమాట. అలా కూడా మీరు చేసుకోవచ్చు. ఏ వెరైటీస్ మెయింటైన్ చేయాలంటే మీకు నెంబర్స్ నేను ఇస్తాననేది ఎవరికి చెప్పను, అండ్ నేను ఇచ్చినా సరే వాళ్ళు రెస్పాన్స్ అవ్వరు. అయితే ఒకటి మీరు వెళ్ళి మీరు ఒక 5-6 ఫార్మ్స్ తిరిగి అక్కడ మీరు హోల్సేల్ ఇస్తారా లేదా అని కనుక్కొని మీరైతే నెంబర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. వన్స్ వచ్చేసినాక షాప్ తీసుకొని అక్వేరియం ర్యాక్స్ పెట్టేసుకొని ఆక్సిజన్ లేఅవుట్స్ అన్నీ ఇచ్చేసుకొని యాక్సెసరీస్ కూడా మీరు వాళ్ళతోనే మాట్లాడేసుకోండి. మీకు ఏదైతే లిస్ట్ కావాలో ఆ లిస్ట్ అంతా రాసుకున్నాక మీరు వెళ్ళండి. ఆ తర్వాత ఆర్డర్ పెట్టే ముందు జెన్యూనా కాదో చూసుకొని మీరు పేమెంట్ చేయాలి. ఫస్ట్ మినిమం ఒక 10,000 రూపీస్ ఆర్డర్ పెట్టి వచ్చినాక మళ్ళీ ఇంకా ఫర్దర్గా 50,000 60,000 అలా అయితే పెట్టుకోవచ్చు మీరు స్టాక్. ఏ ఫిషెస్ మెయిన్లీ అక్వేరియం షాప్లో ఉంటాయి మీ అందరికీ తెలుసు. గప్పీస్ ఉంటాయి, మోలీస్ ఉంటాయి, మిక్స్డ్ గప్పీస్ ఉంటాయి, ప్లాటీస్ ఉంటాయి, గోల్డ్ ఫిషెస్ ఉంటాయి, అండ్ ఫ్లవరాన్స్ ఉంటాయి. అన్నీ కూడా తక్కువ రేటు చీప్ ప్రైస్కి వచ్చేవే మ్యాక్సిమం మెయింటైన్ చేయండి. ఎందుకంటే చనిపోయినా మీకు లాస్ ఎక్కువ రాకూడదు, అమ్మినా మీకు ఎక్కువ లాభం వచ్చినా సరే మీకు అక్వేరియంస్ మీద, యాక్సెసరీస్ మీద, ఫుడ్స్ మీద వస్తుంది తప్ప ఫిషెస్ మీద మీకు అక్వేరియం షాప్ అనేది ఎప్పుడు మెయింటైన్ అవ్వదు. ఫిషెస్ ఏవి తీసుకురావాలనేది మీకు ఐడియా వచ్చింది కదా, ఒక బుక్ మీద రాసుకొని ఏమేమి అవసరం ఏంటి అనేది ఒక 10,000 రూపీస్ ఆర్డర్ పెట్టుకున్నాక మాత్రమే మీరు ఫర్దర్గా పెట్టండి పెద్ద ఆర్డర్స్. అన్నీ జెన్యూన్గా ఉండవు, కొన్ని ఫ్రాడ్ చేసే ఉంటాయి. ఒక 20,000 50,000 వేసేసిన తర్వాత ఇవ్వని వాళ్ళు కూడా ఉంటారు. అండ్ మరీ చెప్తున్నాను, హోల్సేల్ వేరు, రిటైల్ వేరు. రిటైల్ ఇచ్చే క్వాలిటీ వేరు, హోల్సేల్ ఇచ్చే క్వాలిటీ వేరు. ఫామ్ క్వాలిటీ వేరు, అక్వేరియం షాప్ క్వాలిటీ లేదు. షాప్ క్వాలిటీ ఎందుకు కమర్షియల్గా పనికొస్తుంది అంటే ఆ క్వాలిటీ బట్టే కమర్షియల్గా అమ్ముకోవడానికి కూడా పనికొస్తుంది అనమాట. సో ఇంకా మరికొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే నెక్స్ట్ వీడియోస్ అయితే తీసుకొస్తాను. వీడియో నెంబర్ 3లో మార్కెటింగ్ అంటే ఏంటి, సో ఫిషెస్ తెచ్చినాక ఎలా కేర్ చేయాలి, ఎలా ఉంచాలి, ఎలా పెంచాలి, అండ్ అదేవిధంగా దీని మార్కెటింగ్ లెవెల్స్ అన్నీ కూడా నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో నెంబర్ 3ని అయితే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.